అండి, అందరికీ నమస్కారం. నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు. ఈరోజు మన వీడియో చాలా స్పెషల్ అండి. కట్టెల పొయ్యి మీద దిబ్బ రొట్టె, దీని కాంబినేషన్ ఎర్ర కొబ్బరి పచ్చడి. ఇలా నిప్పుల మీద కాల్చుకున్న రొట్టె తీసుకుని కారం ఇష్టమైన వాళ్ళు కొబ్బరి పచ్చడితో, అదే విధంగా స్వీట్ ఇష్టమైన వాళ్ళు చెరుకు పానకంలో డిప్ చేసుకుని తింటుంటే ఉంటుందండి రుచి అద్భుత. ఇప్పుడు ఈ రెసిపీస్ ని మా అత్తమ్మ గారు ప్రిపేర్ చేసి చూపించబోతున్నారండి. ఇక లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూసేద్దాం రండి. కట్టెల పొయ్యి మీద చేసిన రుచి చాలా బాగుంటుంది. కాకపోతే సిటీస్ లో మనకి ఇవేమీ అవైలబుల్ గా ఉండవు కాబట్టి సేమ్ ప్రాసెస్ లో గ్యాస్ స్టవ్ మీద చేసినా కూడా ఈ రొట్టె టేస్ట్ బాగుంటుందండి. ఈ రొట్టె వేయడానికి ఇడ్లీ పిండి తీసుకోవాలండి. మనందరిళ్లలో ఇడ్లీ కోసం పిండి ప్రిపేర్ చేసుకుంటాం కదా, అదేనండి. కాకపోతే అప్పటికప్పుడు ఫ్రెష్ గా గ్రైండ్ చేసిన పిండి కాకుండా 11 to 12 అవర్స్ పులిసిన పిండిని తీసుకున్నారు. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి. ఈ రొట్టె అడుగు మందంగా ఉన్న పాత్రలో వేసుకుంటే చాలా బాగా వస్తుందండి. క్యాస్ట్ ఐరన్ గానీ లేదా ఏదైనా తిక్కుగా ఉన్న మూకుడి తీసుకున్నా రొట్టె ఈవెన్ గా కాలడమే కాకుండా చాలా క్రిస్పీగా ఉంటుందండి. ఇప్పుడు మూకుడిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఇడ్లీ పిండిని ఒక్కసారి ఈ విధంగా వేసుకోవాలి. మనం తీసుకున్నటువంటి పాత్రకి 1/2 వంతు వరకు పిండిని వేసుకోవాలండి. పల్చగా వేసుకోకూడదు, అలాగని మందంగా కూడా వేసుకోకూడదు. ఇప్పుడు ఒక చిన్న గ్లాసులో వాటర్ తీసుకుని ఆ గ్లాస్ అవుట్ సైడ్ ఆయిల్ అప్లై చేయాలి. తర్వాత పిండి మధ్యలో ఉంచి ఆవిరిపోకుండా మూత పెట్టాలి. ఇలా నీళ్లతో ఉన్న గ్లాసుని పెట్టడం వల్ల రొట్టె అడుగు భాగం మాడిపోకుండా చాలా క్రిస్పీగా వచ్చి ఈ ఆవిరికి పిండి అంతా చక్కగా కుక్ అవుతుందండి. మీరు గ్యాస్ స్టవ్ మీద కుక్ చేస్తున్నప్పుడు ఫ్లేమ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో ఉంచి 20 to 25 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి. 15-20 నిమిషాల తర్వాత ఇలా చేతితో చెక్ చేస్తే పిండి చేతికి అంటుకోవట్లేదు కదండి, ఇది అయిపోయినట్లే. ఇప్పుడు ఈ గ్లాస్ ని బయటికి తీసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా దిబ్బ రొట్టె అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా అట్లకడత ఘాట్లు పెట్టుకుని పీసెస్ కట్ చేసుకుంటే తినడానికి రెడీ. ఈ దిబ్బ రొట్టెని మేము దాకట్టు అని కూడా పిలుస్తామండి. మీలో ఎవరికైనా దాకట్టు పేరు తెలుసా అండి? మీరు ఎప్పుడైనా విన్నారా? మీకు తెలిస్తే నాకు కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ ఈ రొట్టెలోకి ఎర్ర పచ్చడిని తయారు చేసుకుందాం. దీనికోసం 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/4 కప్పు ధనియాలు, మీ కారానికి తగినట్టుగా ఎండుమిర్చి. నేను ఇక్కడ 9-10 ఎండుమిర్చిని తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు మినప్పప్పు, కొద్దిగా చింతపండు, 1 టేబుల్ స్పూన్ బెల్లం, అలాగే ఒక కొబ్బరికాయని తీసుకుని దాన్ని గ్రేట్ చేసుకుని తీసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినపప్పు వేసి కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చిని వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. ఈ ఎర్ర పచ్చడి ఇంకా రైస్ లో కూడా చాలా బాగుంటుందండి. ముద్దపప్పు, కొబ్బరి పచ్చడి, ఆహా సూపర్ కాంబినేషన్. కాకపోతే కొద్దిగా వాటర్ వేసి గట్టిగా గ్రైండ్ చేసుకుంటే అన్నంలోకి చాలా బాగుంటుంది. చూడండి, ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత బెల్లం, చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత గ్రేట్ చేసుకున్న కొబ్బరి, కొద్దిగా నీళ్లను వేస్తూ గ్రైండ్ చేసుకుంటే కారం కారంగా ఎర్ర కొబ్బరి పచ్చడి రెడీ. మా కోనసీమ స్పెషల్ దిబ్బ రొట్టె ఈ ఎర్ర పచ్చడి కాంబినేషన్ మీకు నచ్చిందా? అయితే నా వీడియోని తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అత్తమ్మ గారు ఫర్ మేకింగ్ దిస్ రెసిపీ.